ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. జూలై 13వ తారీఖు 2025 ఆదివారం, తదియ, శ్రవణ నక్షత్రం, ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో ఉన్నాం. ఈరోజు దీపారాధన. ఇవాళ గ్రహదోష నివారణ. ఎంత విశేషం అంటే అండి, మనము అనుభవించేటటువంటి ప్రతి ఐశ్వర్యం, అంటే మనం బాగా ఆనందంగా ఉన్నాం, విపరీతంగా సంపాదిస్తున్నాం, లేదా భార్య పిల్లలతో ఆనందంగా ఉన్నాం, సొంత ఇల్లు, వాహనము, ఇలా అన్నీ మనకు ప్రసాదించేది గ్రహస్థితి. ఆ గ్రహ అనుకూలం కోసం ఈ దీపాన్ని వెలిగించాలి. నిజంగా ఈ ముహూర్తం కోసం గత వారం, అంటే ఒక 5 రోజుల నుంచి అనుకుంటున్నాను, చెప్పాలి. ఇది చాలా మంచి యోగం ఈరోజు దీపారాధన. ఇవాళ నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఇంట్లో మీ పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి. అయితే ఈరోజు తలస్నానం చేశాకే దీపం వెలిగించాలి. ఈరోజు ఆదివారం, తలస్నానం చేశాక దీపాన్ని వెలిగించాలి. ఎవరైనా ఇంట్లో మీ భర్తతో వెలిగిస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఇంటి యజమాని వెలిగిస్తే అతనికి గ్రహస్థితి అనుకూలిస్తే అందరూ బాగుంటారు. మీకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు, లేదా మీకు బాగా కావాల్సిన వాళ్ళు, బంధువులు ఎవరికైనా షేర్ చేయండి. ఇవాళ ఈ దీపం అనేది చాలా మంచిదండి. సూర్యాస్తమయంలోపు తలస్నానం చేసి ఈ దీపారాధన చేసుకోండి. గ్రహానుకూలము. ఇక ఈరోజు అదృష్టమైశ్వర్యం. ఈరోజు పుబ్బా నక్షత్రం వాళ్ళకు ఒక పరిహారం చెప్తాను. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఆషాఢ మాసంలో ఈ పరిహారం చేస్తే వాళ్ళకు నక్షత్ర దోషం పోతుంది. ఏం చేయాలి అంటే, ఈ రోజున కనకధారా స్తోత్రం వినటం లేదా చదవడం చేయాలి. ఈరోజు కనకధారా స్తోత్రం వినండి లేదా చదవండి. పుబ్బా నక్షత్రం, సింహరాశి వారు ఈ పరిహారం చేయండి. రెండోది, మీకు అష్టమ శని దోషం ఉంది. ఎందుకంటే మీనరాశిలో శని సంచారం జరుగుతోంది, అష్టమ శని దోషం ఉంది. కాబట్టి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రోజు తలస్నానం చేసి 16 ప్రదక్షిణాలు చేయండి. అది ఎన్ని శనివారాలు చేయాలి? 3 శనివారాలు చేయాలి. 3 శనివారాలు తలస్నానము, 16 ప్రదక్షిణాలు, ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ పరిహారం చేయాలి. రెండవది, ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఈ 2 పరిహారాలు చేసుకుంటే సంపూర్ణ నక్షత్ర దోష నివారణ జరిగి, మీకు ఒక్కొక్క నెల ఈ ఛానల్లో నేను చెప్తూ ఉంటాను, ఇలా చేసుకుంటూ వెళ్ళండి. మీకు అసలు సంవత్సరాంతం ఏలినాటి శని దోషమో, దశాభుక్తి దోషమో, గ్రహ దోషమో, లేదా చండాల దోషం, శనిగ్రహ నీచ దోషం, లేదంటే ఏదైనా గ్రహము నీచ స్థానంలో ఉంటే ఆ నీచ స్థాన దోషాలు ఏవి మిమ్మల్ని అంటవు. ఎందుకంటే ఏ నెలకు ఆ నెల మీరు పరిహారం చేస్తారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు నేను చెప్పిన ఈ పరిహారం చేసుకోండి. చదువుకునే వాళ్ళకు చదువు, ఉద్యోగము, వ్యాపారం, లేదంటే విదేశీ యోగం, గృహయోగం, ఇలా ఎవరికి ఏ కోరిక ఉందో పుబ్బా నక్షత్రం వాళ్లకు ఆ కోరిక సిద్ధిస్తుంది. నేను చెప్పే ఈ నక్షత్ర పరిహారం ఆ నక్షత్రం వాళ్ళకు పనిచేస్తుంది. రేపు ఉత్తరా నక్షత్రం, అంటే ఉత్తరా పలుగుని నక్షత్రం గురించి చెప్తాను. ఇక కార్యసిద్ధి మంత్రం. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం శ్రీం రాజాధిరాజాయ నమః. ఓం గం శ్రీం రాజాధిరాజాయ నమః. ఓం గం శ్రీం రాజాధిరాజాయ నమః. ఇది రాజగణపతి యొక్క మంత్రం. ఈ మంత్రము ఎవరైతే 10 సార్లు రాసి 108 మార్లు జపిస్తారో వారికి విదేశీ యోగం. మీ ఇంట్లో ఎవరైనా మీ పిల్లలు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు, వీసా రిజెక్ట్ అవుతుంది, వాళ్ళకు విదేశాలకు వెళ్ళడానికి ఆ రాజగణపతి అనుగ్రహం ఉండాలి. ఈ మంత్రం చదువుకోండి. మీ పిల్లల గురించి తల్లిదండ్రులు చేసిన పిల్లలు వాళ్ళే సరే మేమే చదువుకుంటామని వాళ్ళే చదివినా వీసా రిజెక్ట్ అవ్వకుండా రక్షింపబడతారు. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అయితే ఒక చిన్న మాట, ప్రతిరోజు
ఈ కార్యక్రమంలో చెప్పే పరిహారాలు చేస్తున్నారు. దీపారాధన, నక్షత్ర సంబంధితమైన పరిహారాలు, అదృష్టం ఐశ్వర్యానికి సంబంధించిన పరిహారాలు, కార్యసిద్ధి మంత్రం చదవడం, ఇలా ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ చేసుకునే పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ధనయోగం, గృహయోగం, వ్యాపార యోగం, ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, చదువు పూర్తి కావాలి, చదువుకోవాలి, లేదా చదువు పూర్తయిన వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, లేదు వివాహం అవ్వాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి, పిల్లలు మేము చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా మొండితనం పోవాలి, ఎదురు మాట్లాడకూడదు, ఇలా చాలా చాలా సమస్యలతో రోజు సతమతం అవుతాం. ఆరోగ్య సమస్యలతో, ఆస్తి సమస్యలు, ఏదైనా స్థలం అమ్ముడు పోవట్లేదని, లేదంటే అప్పులు తీరాలని, ఇలా చాలా సమస్యలు. నేను ఒక్కటే చెప్తున్నాను, జూలై నెలలో మీరు గురువు మారారు. ఈ జూలై నెలలో మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి. ఎందుకు ఇది నేను చెప్పడం పదే పదే అంటే, మీరు వచ్చి కలవడం కానీ, మీ పిల్లలు వచ్చి కలవడం కానీ, లేదా మీ పిల్లల గురించి మీరు వచ్చిన వాళ్ళ వేలి ముద్రలతో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్నైనా సరే మనిషికి మనిషి కళ్ళు కానీ నుదుటు కానీ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఈ వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. కోట్ల మంది ఉన్న దగ్గర ఎవరిది మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరికి. ఎందుకంటే నాడి అన్నది తలరాత, మన యొక్క కర్మ దోషమంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. నీకు ఏది చేస్తే మంచిది, నీకేం చేస్తే పెళ్ళవుతుంది, నీకేం చేస్తే ఇల్లు కట్టుకుంటావు, నీకేం చేస్తే నీ కష్టాలు పోతాయి అన్నది తెలుస్తుంది. అందుకే ఈ గురువు మారారు, మిథున రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సమయంలో జాతకం చూసి సరైన పరిహారం చేసుకుంటే మీకే మంచిది. నేను రమ్మని చెప్పగలుగుతాను తప్ప మిమ్మల్ని తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోలేను. మీరు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా వచ్చి కలవండి. నా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు అనేటటువంటి భావంతో చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళు అయితే అసలు నేను చెప్పను. మీరందరూ సంపూర్ణ గురువు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఉండాలి. దత్తార్పణమస్తు.